వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ మ్యాజిక్ వరల్డ్ 2022. వేడి వేడి అన్నంలో చింతకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా మంచి టేస్టీతో ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో సింపుల్గా చెప్తాను, చూసేయండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఏంటంటే ఫస్ట్ నేను చింతకాయలు తీసుకొచ్చుకొని మంచిగా కడుక్కొని పైన పొట్టు ఇంకా నారలన్నీ తీసి కచ్చా పచ్చాగా దంచి ఒక డబ్బులో వేసి ఊరేసుకున్నాను. ఇలాగా ఇది ఒక 5 days తర్వాత అండి. చూడండి, 5 days తర్వాత మంచిగా ఊరిపోయింది కదా. లోపల ఉన్న పిక్కలన్నీ తీసేస్తున్నాము. అవి ఉంటే మిక్సీ పడితే మెత్తగా అవ్వదు కదా, మళ్ళీ బరకగా ఉంటే పిల్లలు సరిగ్గా తినరు. అందుకని చెప్పేసి ఇక్కడైతే పండు మిర్చి మంచిగా కడుక్కొని ఒక క్లాత్లో వేసుకొని తుడుచుకున్నాను. తర్వాత వాటి కాడలు ఒలుచుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు ముక్కల్లాగా కట్ చేసుకొని నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. మీ ఇష్టం, నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు, కానీ ఇదైతే కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పేసి మా అత్తమ్మ ఇది వేసింది. టేస్ట్ కూడా బాగా వస్తుంది కదా అని అది కొంచెం బరకగా మిక్సీ చేసుకున్నాక మనం ముందుగా పిక్కలు తీసుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతకాయ గుజ్జుని అందులో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. మేము కేజీ వరకే చేసుకున్నాము. ఎక్కువ అయితే బయట వాళ్ళు గిర్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళే మిక్స్ చేసి ఇస్తారు. కొద్దిగానే కదా అని చెప్పేసి మేము ఇంట్లోనే రెడీ చేసుకున్నాం పిల్లల కోసం. మా గ్రేప్సీ పాప చిన్న ఉన్నప్పుడు ఈ పచ్చడి చాలా ఇష్టంగా తినేది. నెయ్యి వేసి కలిపి పెడితే వాళ్ళ కోసమే పచ్చడి చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా కర్రీ లేనప్పుడు అప్పుడప్పుడు చేసి పెడితే తింటారు ఇష్టంగా. పిల్లలకి చాలా బలం అంట. మనకు కూడా ఫీవర్ వచ్చినా, నోరు బాగాలేకపోయినా టేస్ట్ కోసం ఇది తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా మంచి టేస్ట్ వస్తుంది. పాతకాలంలో ఇవే ఎక్కువ తినే వాళ్ళు. ఉన్నంత గట్టిగా మనం ఎలాగూ ఉండము, కనీసం అప్పుడప్పుడైనా పిల్లలకు పెడితే మంచిది కదా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్.